హలో, వెల్కమ్ టు లాస్ట్ లైఫ్. ఇవాళ హైదరాబాద్ బిర్యానీ కాదు కానీ మా ఇంటి స్టైల్ స్పెషల్ చికెన్ బిర్యానీ మీకోసం. చలో, బొగాన్ తీసుకున్నారా? అండ్ చికెన్ అయితే మీ ఇంట్లో ఎంత కావాల్సి వస్తుందో అంత కొనుక్కొచ్చుకొని సీదా బొగాన్లో అయితే వేసేసుకొని అండ్ పచ్చిమిర్చి తీసుకొని అందులో మధ్యలో స్లిట్ కట్ చేసేసి ఆ పచ్చిమిర్చి అందులో వేసుకోరి అండ్ పెరుగు ప్యాకెట్ తెచ్చుకోరి, అది అందులో గుమ్మరిచ్చేరి. అండ్ నెక్స్ట్ డ్రై పౌడర్స్ యాజ్ యూ ఆల్ నో, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి. తినేలాగే గరం మసాలా కనిపించిన అదైతే వేసేసేయాలి. అల్లిగడ్డ వేసేసుకోరి, కొత్తిమీర పుదీనా వేసేసుకోరి, నిమ్మకాయ రసం వేసేసుకోరి. ఇన్ని గణమా అలయ అంటే ఇది బిర్యానీ బై. ఇలా మా మమ్మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏది కూడా గిట్టి చేసుకోవద్దు, అన్నీ దిల్దార్ వేసుకుంటేనే మంచి బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది మనకి. అండ్ మీకు తెలుసా కోల్కతా బిర్యానీ కూడా ఉంటుంది, కానీ అందులో ఏంటి డిఫరెన్స్ అంటే అందులో ఆలుగడ్డ ఉంటుంది, మనమేమో ఉట్టి చికెన్తో చేసుకుంటాం. అరే మొత్తం నాన్ వెజ్ తిన్నప్పుడు మళ్ళీ అందులో వెజ్ ఎందుకు ఇంక్లూడ్ చేయాలి, మళ్ళీ మొత్తం నాన్ వెజ్ తింటే అయిపోతుంది కదా అని నా ఫీలింగ్. సరే, అవన్నీ అయితే వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం అయితే మంచిగా కలిపేసేయాలి. కలిపేసుకున్న తర్వాత మా మమ్మీ అయితే చికెన్ని ఫస్ట్ కొంచెం కుక్ చేయడం ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కడ కూడా రా ఉండొద్దని చెప్పేసి. అండ్ ఆ 70% కుక్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కొంచెం బగారన్నం లాంటిది కుక్ చేయాలి 70%. యాజ్ యూ ఆల్ నో, ఆయిల్లో గరం మసాలా వేసేసుకోవాలి అండ్ బగారన్నం అయితే కొంచెం 70% వరకు వండుకోవాలి. అండ్ ఇంకో బొగాన తీసుకొని ఈ లేయరింగ్ ప్రాసెస్ అయితే షురూ చేయాలి భయ్యా. ఒకసారి రైస్ వేయాలి, ఒకసారి చికెన్ లేయర్ వేయాలి, మళ్ళీ ఒకసారి రైస్ లేయర్ వేయాలి, మళ్ళీ ఒకసారి చికెన్ లేయర్ వేయాలి. ఇదేంది బేస్మెంట్ కాంక్రీట్ లాగా ఉంది అని అంటే ఇంపార్టెంట్ ఫర్ బిర్యానీ, ఎందుకంటే కింది నుంచి మీద వరకు ఈవెన్గా ఫ్లేవర్ స్ప్రెడ్ కావాలంటే ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ. అండ్ అదంతా మంచిగా లేయరింగ్ చేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే సీదా మంచిగా మళ్ళీ మీద గార్నిష్ అయితే చేసుకొని అండ్ అట్లనే కొత్తిమీర పుదీనా అవి కూడా మీద పెట్టేసుకొని దాంతో మళ్ళీ ఇంకింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. బిర్యానీ బై ఎంత ఫ్లేవర్ అంటే అంత ఫ్లేవర్ ఉండాలి. 2-3 గంటలు తిన్నాక గుర్తుండిపోవాలి, అరే బిర్యానీ తిన్నాం ఇప్పటిదాకా అని చెప్పేసి. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దమ్ముకైతే పెట్టాలి పొయ్యి మీద. అండ్ దానిపైన వజన్ పెట్టుకోరి. వజన్ అన్నందుకు మళ్ళీ గ్యాస్ సిలిండర్ తీసి దీని మీద పెట్టిరు అనుకో బిర్యానీ కాదు. అండ్ వేరే వజన్లు అయితే పెట్టుకొని జరసేపటికి మా మమ్మీ అట్లా మూత తీయంగానే ఆ రోమా వచ్చింది చూడు, సాలిగా తినడం అవసరం అనుకున్నా కానీ మళ్ళీ వండిందంతా ఖరాబ్ అవుతుందని సీదా ప్లేట్లలో అయితే వేసుకొని తినాల్సి వచ్చింది. అండ్ అట్లా మా అక్క ప్లేట్లు వేసి మళ్ళీ ఫోటోలు తీయని అయితే అన్ని గార్నిష్లు అయితే చేస్తుంది. తిన్నాక అవసరం ఉండేవా. ట్రై అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.